సాలూరు గ్రామస్తుడిని, సాలూరు ఎత్తిపోత ఆపరేటర్ని. రాత్రి 10 గంటలకు అక్కడికి వెళ్ళాము. ఆపరేటర్ని 11:30కు దొంగలు 8 మంది వచ్చిండ్రు. మేము అక్కడ పండుకొని ఉన్నాము. మా చుట్టుముట్ట ఆ ఫోన్లు లాగేసుకున్నారు. మా చుట్టుముట్ట మొత్తం కాలు పట్టేసిండ్రు. నలుగురు 8 మంది వాటి కాళ్ళు కట్టేసి పక్కకు అక్కడ సున్న పెట్టేసి ఒకరు కుట్టిండ్రు. కుట్టి తర్వాత ట్రాన్స్ఫరం దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫరం కాయలు కట్ చేసి వైర్లు కట్ చేసి కటింగ్ చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళకు వెల్డింగ్ కొట్టింది ఉన్నది ట్రాన్స్ఫరం కాబట్టి అది ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోతే వాళ్ళు వదిలేసి మాకు లోపల షట్టర్ లోపల వేసి బయటకు వేసి షట్టర్ వేసి వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము షట్టర్కి వెళ్ళి బయటకి వెళ్ళి 2 ఫోన్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇంతకుముందు 2 సార్లు దొంగతనం జరిగింది. ట్రాన్స్ఫరం 2 సార్లు ఎత్తుకెళ్ళిండు. ఇప్పుడు మళ్ళా వచ్చిర్రు. ఈసారి వెళ్ళలే. వెల్డింగ్ కొట్టడం వల్ల దానికి తీయ ముట్టరాలేదు. మాకు కొట్టిండ్రు. వాళ్ళు 1 గంటకి వెళ్ళిపోవడం. మరి తర్వాత బండి ఉంటే బండి తీసుకెళ్తారని బండి దగ్గరికి పోయి బండి వైర్లు మొత్తం ఎక్కడెక్కడ కట్టి చేసి పడేసారు. ఏం లేకుండా పెట్రోల్ వైర్లు అన్ని వైర్లు కేబుల్స్ మొత్తం అన్ని కడిగేసారు. బ్యాటరీ కాడికి వెళ్ళి పీక్ పడేసారు బండి.